అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. విజయాలకి భక్తి మార్గాలు. సాధారణంగా రోజు చేసే పూజాది కాలాలతో పాటు గ్రహస్థితి బాగా లేదని తెలిసినప్పుడు ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు పెద్దలు. అలాగే మనం ఏదైనా ఒక పని జరగాలని కోరుకున్నప్పుడు ఆ పని సవ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏ ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ దేవత పూజ చేయాలనే వివరాలు ఇక్కడ మీకోసం. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి, సూర్య ధ్యానం చేయాలి. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనకదార స్తోత్రం రోజు చదివితే ఆ వ్యాపార అభివృద్ధి చెందుతుందట. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులు ఏకాగ్రత కుదరాలన్నా రోజు హయగ్రీవ స్తోత్రం పిల్లలతో చదివించాలి. అలాగే సరస్వతి ద్వాదశ నామాలు చదువుకోమని చెప్పాలి. కుటుంబ వ్యక్తుల మధ్య నుంచి సత్సంబంధాలకు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పారాయణం చేయాలి. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు గోపాల స్తోత్రం చదివితే మంచిది. అలాగే గర్భవతిగా ఉన్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుందని అంటారు పెద్దలు. ఇక వివాహానికి లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయాలి. మంచి సంబంధం దొరికి పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లి తంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాలన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట. రుణబాధలు ఇబ్బంది పెడుతూ ఉంటే రోజు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. అలా చదివితే ఆ ఇబ్బందుల నుంచి బయటకు పడతారు. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయి.